ఓం నమ శివాయ. ఈ కార్తీక మాసంలో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో నవనందుల్ని దర్శించుకున్నాము. మొదటిది ప్రథమ నంది చామకాలువ దగ్గర, నంద్యాల జిల్లా. రెండవది నాగనంది శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, నంద్యాల జిల్లా. మూడవది సోమనంది ఆత్మకూరు బస్టాండ్ దగ్గర, నంద్యాల జిల్లా. నాలుగవది శివనంది కడమల కాల్వ గ్రామం, నంద్యాల నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది వచ్చేసి త్రేతాయుగంలో కట్టించారని ఉంది, స్వయంభూలింగము. ఇక్కడ పాండవులు కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించారనమాట. మీరు చూడవచ్చు అది కూడా. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇది ధర్మరాజు, అర్జునుడు, భీమసేనులు, నకుల సహదేవులు ప్రతిష్ఠించిన శివలింగాలు ఇక్కడ. ఈ పుణ్యక్షేత్రాలన్నీ నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నాయండి. ఐదవది విష్ణునంది. ఇది శివనంది సమీపంలోనే ఉంటుంది, సుమారు 1-2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఆరవది మహానంది. ఇది నంద్యాల జిల్లా నుంచి 15 కిలోమీటర్ల శ్రీశైలం వెళ్ళే ఏడవది వివేకానంది. ఇది మహానంది క్షేత్రంలో ఎనిమిదవది గరుడనంది. ఇది కూడా మహానంది క్షేత్రానికి పడమర భాగంలో ఉంటుంది. ఇక్కడ మీరు దర్శించుకుని వెళ్ళవచ్చు. తొమ్మిదవ నంది మరియు ఆఖరి నంది ఇది సూర్యనంది. తమ్మడపల్లె గ్రామం సమీపంలో ఉంటుందండి. ఇది మహానందికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమంటే శివలింగము సూర్యచక్ర ఆకారంలో ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రథమ నంది, నాగనంది, సోమనంది, శివనంది, అలాగే ఈ నంద్యాల జిల్లా
రోడ్డు మార్గం ఉంటుందండి నవనందులకు వెళ్ళేది. కృష్ణనంది, గరుడనంది, వినాయక నంది, మహానంది, సూర్యనంది చివరికి. శివాయ ఓం నమః శివాయ